వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి జిల్లా వైద్యశాలను నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 18 మంది ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. వీరు జిల్లా వైద్యశాలలోని ఓపీ విభాగాన్ని, ల్యాబ్ను, పలు వార్డులను పరిశీలించారు. అక్కడికి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అలాగే డైక్ సెంటర్ను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ఆరా తీశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ట్రెడిషనల్ సెక్రటరీ అనురాధ పట్నాయక్ నేతృత్వంలో బృందం కూడా తల్లి పిల్లల వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించారు. అక్కడ గర్భిణీలకు, చిన్నారులకు అందిస్తున్న సేవలను పరిశీలించి వాటి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్రహ్మణ్యరాజు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఏఓ డాక్టర్ మజీదా బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి నేషనల్ హెల్త్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించి మనకు ఎట్లా జరుపుతున్నాము, ఎందుకంటే ఫండ్స్ రీబ్యాక్ కావాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా స్టేట్ ప్రోగ్రామ్కి వస్తూ మన స్టేట్లో విజయవాడలో చూసుకొని మన దగ్గరికి రావటం వచ్చింది. సో మన హాస్పిటల్లో వచ్చి డిహెచ్ తెనాలిలో వచ్చి ఐపీహెచ్ఎల్, స్టెమీ గురించి, డైక్ గురించి, ఆబా స్ట్రెంథనింగ్ గురించి వచ్చారు. సో ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత మనం చాలా నీట్గా ఫంక్షనింగ్ చేస్తున్నామని చెప్పి సంతృప్తి చెంది ఒక టీం వచ్చి పొన్నూరులో స్టెమీ చూసేదానికి సిహెచ్సిని కూడా వాళ్ళ విజిట్ ప్రోగ్రాంలో భాగంగా స్టెమీ విజిట్ చేసేదానికి పొన్నూరుకి వెళ్ళారు. ఇక్కడ మనం మాత్రం చాలా ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇంకా ఫండ్స్ రిలీజ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాగా సంతృప్తి చెందారు. వాళ్ళ వచ్చినలో మెయిన్గా వచ్చి నేషనల్ అడిషనల్ సెక్రటరీ హెల్త్ మిషన్ కింద అనురాధ పట్నాయక్ గారు వచ్చారు. తర్వాత అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ వచ్చారు. తర్వాత వేరియస్ టీమ్స్ ఇన్ ది స్టేట్ ఫర్ ది అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మన ప్రోగ్రామ్స్ చూసి మన హాస్పిటల్లో నడిపే విధానం గురించి చూసుకొని మన సూపరింటెండెంట్ వాణి గారిని చాలా అభినందించారు. పెదరావూరు గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భాలయ తాళాలు పగలకొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలను చోరీ చేశారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఒంటిపై ఉన్న 4 బంగారు అభయ హస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టు అపహరించుకు వెళ్లారు. అనంతరం గర్భాలయంలో మల్లేశ్వర స్వామి వారి నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నించారు. అయితే వాటిని మోయలేక ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్లారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారివి మాత్రం సుమారు 2 లక్షల విలువ చేసే ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. చోరీ తీరును ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్లను సైతం ఎత్తుకెళ్లారు. పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగడం ఇది 3వసారి. ఈ ఆలయంలో వరుసగా చోరీలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం బట్టిప్రోలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణా జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాడు వాడు జంపర్ రూట్లో
సరే ఎవరో వాడు ఒక్కడే లేకపోతే ఎవరో ఒకరు పరిగెత్తగానే ఇటు నుంచి బ్లాక్ ఎక్కువ 3:30 దాకా ఉండి ట్రై చేసి మాకు వల్ల కాదు వెళ్ళిపోయాను డైరెక్ట్. కింద అందులో కొంచెం ఉండండి వెళ్ళండి. ఓకే రాత్రి యథావిధిగా 7:30కి గుడి ఆలయం కట్టేసినాము. కట్టేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికని వచ్చాను. వచ్చిన తర్వాత చూసేసరికి తలుపులు దగ్గరికి వేస్తున్నాయి, తాళాలు పగలు కొట్టున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులకు ఫోన్ చేశాను, తర్వాత మా భాగస్తులకు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇప్పించిన తర్వాత సరే పోలీసులు వాళ్ళు అన్నారు అవి అన్నీ చూసి ఫోటోలు అవి తీసేసిన తర్వాత మీరు విధులు మీ కార్యక్రమాలు మీరు చేయండి, తర్వాత మేము వస్తే చూసుకుంటామని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు, కొన్ని వచ్చి ఫోటోలు కూడా తీసుకెళ్లారు. ఫోటోలు తీసుకెళ్తే తర్వాత స్వామివారికి వచ్చేసరికల్లా వెండివి పాలు మట్టంకి వెండి తొడుగుంటుంది. ఆ వెండి తొడుగు తీసుకెళ్ళలేక బయటపడేశారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గర 4 హస్తాలు, ఒక కిరీటం, 2 చెవులు, 2 బంగారపు కళ్ళు, బంగారు సూత్రాలు 3 చిన్నది, తర్వాత బొట్టు బెల్ల 1, వెండి ఇత్తడి పాదాలు 2. ఇవన్నీ చూసేసరికి అక్కడ లేవు. ఎమ్మటే ఫోటోలు తీసుకుని ఎమ్మటే మా సార్ గారికి వీళ్ళందరికీ నేను కంప్లైంట్ చేశాను. 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశారండి. ఆచార్య గారు ఫోన్ చేయగానే నేను తోటి అర్చకులకను మరి గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వాములకు పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వారు మామూలుగా అర్చక స్వామిని మీరు లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు పోయినాయో చూసుకొని మాకు తెలియపరచండి, మేము వస్తున్నామని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయినాయో లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. మామూలుగా స్వామివారి దగ్గర ఏం వస్తువులు పోలేదు. అమ్మవారి వస్తువులు మటుకి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు, 2 కళ్ళు పోయినాయండి. దాని విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుంది. నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను. ఇంతకీ ఎవరో దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నయ్యని లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసి అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది, కారు వెనకాల నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నయ్యని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఇక్కడ పెట్టారు. తర్వాత మేము ఎత్తికాం, ఎవరబ్బా మేము పరిగెత్తాం. ఇంతకి కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపన వైపు. తర్వాత ఇంకా మేము ఎంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం, ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దూకాడు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం. అయినా దొరకలా. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎవరైనా దొరుకుతారా ఇంకా మేము వెళ్ళిపోయాం. మేము కూడా నైట్ మా ఫ్రెండ్ వచ్చి లేపితే నేను వచ్చాను శివాలయం గుడి దగ్గరికి రాగానే సంథింగ్ ఏదో తేడా అనిపించి ఇక్కడ కారు ఆగి ఉంది. అది చూస్తే నిజంగా దొంగలు పడ్డాన్ని లేపాడు మా ఫ్రెండ్. దొంగలు పడేది ఇంద్ర గుడిలో అని వస్తే నిజంగానే అక్కడ ఉన్నారు దొంగలు. ఎమ్మటే కారు మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. మేము ట్రై చేసాం. కాసేపు చూసి అటు ఇటు ఎదిగితే బ్లాక్ షర్ట్ అబ్బాయి దీంట్లోంచి దూకేశాడు. అక్కడ వెనకాల గడ్డపార ఉంది, అది చిన్న సైజు తెచ్చాడు. 1:50కి స్టార్ట్ అయిందండి. 3 వరకు మేము వెనకాలే వెయిట్ చేసాం. దొరుకుతారా ఎవరన్నా పట్టుకోగలమా అని ట్రై చేసాం. ఈ అబ్బాయి నాకు చెప్పింది జరిగిందని. ఈ అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నాడు అండి, పర్సనల్ ఫోన్. వైట్ షర్టు, పింక్ షర్టు, బ్లాక్ షర్టు. పింక్ షర్ట్ అబ్బాయి కారు తోలుతున్నాడు. వైట్ షర్ట్ అబ్బాయి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినప్పుడే మేము 2:30కు ఏంది వైట్ షర్ట్ వాడు అంత ఫాస్ట్గా వెళ్తాడని ఇటు వచ్చేసాం. మేము ముందు ఇద్దరమే కదా. ఇట్లా వచ్చేసరికి
ఇంటి నుంచి బ్లాక్ షర్ట్ అబ్బాయి దూకాడు. ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి పెనుముప్పుగా మారిన కోనోకార్పస్ మొక్కలను పురపాలక సంఘ అధికారులు తొలగిస్తున్నారు. పట్టణ బోస్ రోడ్లోని ప్రజారోగ్యానికి ముప్పు కల్పిస్తున్న కోనోకార్పస్ మొక్కలు మంగళవారం తొలగించారు. ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వస్తున్న ఫిర్యాదుల మేరకు పట్టణంలోని కోనోకార్పస్ మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో వీటిని పెద్ద సంఖ్యలో నాటడం జరిగిందని, వీటి వలన అనేక దుష్ప్రభావాలు వస్తున్నాయన్న నేపథ్యంలో తొలగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు కొన్ని దుబాయ్ మొక్కలు అంటారు కదా, అవి విపరీతంగా పెరుగుతాయి. ఒకప్పుడు ఆ చెట్టు ఏపుగా పెరుగుతుంది, నీడన ఇస్తుంది, కాబట్టి మంచిగా నాటండి అనేసి చెప్పినటువంటి దృష్టాంతాలను పెట్టుకొని టౌన్లో చక్కగా వాటిని ఏర్పాటు చేయడమైంది. అయితే ఈరోజు వాటిని పర్యావరణానికి ముప్పు, అది ఆరోగ్యానికి ఇదిగా ఉంటుంది. కాబట్టి దానివల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు వస్తాయనేసి కొంతమంది చెప్పడం వల్ల కానీ దానివల్ల ప్రయోజనం కాటి నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడంతో బోస్ రోడ్లో ఏవైతే ఉన్నాయో అలాంటి చెట్లన్నింటినీ కూడా ఈరోజు వాటిని రిమూవ్ చేయడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. మీరే గమనించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా అభివృద్ధి, ప్రజా సౌకర్యాలు, ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తున్నారు. చక్కగా ఇంకా సహకరిస్తే కనుక వెరీ సూన్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలకు అనుగుణంగా మంచిగా ఏర్పాటు చేసేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచుదాం. చెట్లు చాలామంది ఏంటంటే విచ్చలవిడిగా నరికేసి రోడ్డు పైన వేస్తున్నారు. వారందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఒకటోటి కొమ్మలైతే కనుక మేము అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి ఎక్కడ వేస్తాం, కానీ చెట్టే మీరు ఇంట్లోది అదంతా తీసేసి రోడ్డు పైన వేస్తే కనుక మేము కూడా స్టాఫ్ మాకు కూడా అంత సఫిషియెంట్గా ఏం లేదు. అవన్నీ కూడా మేము మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలు పంపాలంటే మాకు కూడా సమయం పడతాయి. కాబట్టి గమనించుకొని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుగా అడ్వాన్స్ సమాచారం ఇస్తే కనుక దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పెదరావూరు గ్రామ శివాలయంలో భారీ చోరీ, అమ్మవారి విలువైన ఆభరణాలను అపహరించుకు వెళ్లిన దుండగులు. పట్టణ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా బోస్ రోడ్లోని మురుగు డ్రైన్లపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.